అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సమ్మై నగర్, పోతన నగర్, రంగంపేట్, నయీం నగర్ బ్రిడ్జ్ పరిశీలిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ చూసేందుకు ఆయన వెళ్తారు. ప్రస్తుతం అక్కడ బాధితులతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కూడా ఉన్నారు. సమ్మై నగర్, పోతన్ నగర్, రంగంపేట్, నయీం నగర్ బ్రిడ్జ్ ప్రాంతాలని ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్, వరద నష్టానికి సంబంధించి, పంట నష్టానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా హన్మకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. అది కూడా ఆయన పరిశీలిస్తారు. కలెక్టర్లు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సార్ ఉంటాను మీరు నెట్ మీరు చూస్తున్న ఈ విజువల్స్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఏరియల్ సర్వేకి సంబంధించి ఈ వరదల తర్వాత వరంగల్లోని ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, వరద ఎంతవరకు తగ్గుముఖం పట్టిందనే వివరాలు చూసేందుకు నేరుగా క్షేత్రస్థాయిలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేశారు. ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా పరిశీలించిన అనంతరం నేరుగా ముంపుకి గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఎవరైతే ఈ వర్షాలు, వరదల్లో పూర్తిగా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారో, అనేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళంతా కూడా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు వెళ్లబోసుకుంటున్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే వర్షాలు, వరదలకి వరంగల్ ఇలాగే మునిగిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే జరుగుతోంది. ప్రతి సంవత్సరం వరంగల్కు ఒక శాపంగా మారుతున్నాయి ఈ వర్షాలు. ఎందుకు ఈ స్థాయిలో నగరం ఇంతలా మునిగిపోతోందో అర్థం కాక ప్రజలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఏడాదికి ఒకసారి సర్వస్వం కోల్పోయి తాము ఎలా బతకాలంటూ బాధితులంతా కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక ముంపు ప్రాంతాలని ఈరోజు మరి కాసేపు కూడా ఆయన పరిశీలిస్తారు. సమ్మై నగర్, రంగంపేట, నయీం నగర్ బ్రిడ్జ్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు. మరి కాసేపట్లో హన్మకొండలో వరంగల్కి సంబంధించి ఈ వరద నష్టానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు కలెక్టరేట్ లో. హన్మకొండ వెళ్లి ఆ కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన చూసి అధికారులతో మాట్లాడతారు. కలెక్టర్లు, అధికారులతో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వరంగల్లో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కి కారణాలేంటి, ఇలా అనేక అంశాలపై ఆయన అధికారులతో చర్చిస్తారు, సమీక్షిస్తారు. వరంగల్ హన్మకొండలో ముంపుకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేశారు. ఇప్పటికీ కూడా వరంగల్లో, హన్మకొండలో ఇంకా అనేక ప్రాంతాల్లో వరద నిలిచిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. 2 రోజుల నుంచి అలాగే వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ ఆయా ఏరియాల్లో ప్రజలంతా కూడా బతుకుతూ ఉన్నారు. బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. అడుగు పెడితే మళ్ళీ మనిషి ఎక్కడ తేలుతాడో, ఎలా తేలుతాడో అన్న గ్యారంటీ కూడా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం క్షేత్రస్థాయిలో కూడా కొన్ని ప్రాంతాలకు సీఎం వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి ఈ 3-4 రోజుల్లో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు చూశారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ సర్వస్వం కోల్పోయిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ
వేడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ మరొకసారి వరంగల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏం చేయాలి అన్న దానిపై అధికారులతో ఆయన సమీక్షించబోతున్నారు. మరి కాసేపట్లోనే హన్మకొండ కలెక్టరేట్కి వెళ్తారు. అక్కడ వరంగల్లో జరిగిన ఈ నష్టానికి సంబంధించి, వరద నష్టానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అది పరిశీలించిన అనంతరం వరంగల్లో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అన్న విషయాలపై ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తారు.